ఆమె చేసిస్తాను, నేను చేసిస్తారంట. అదేం కుదరదు, మీరే చేయాలి. భర్త ఏది చేయాలో అది చేస్తే బాగుంటది. ఆయన ఇంట్లో ఉండి వంట చేస్తుంది బాగుంటది. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. టేస్ట్ ఎలా ఉందో నాకు తెలీదు, చూసి చెప్తాను. అలా ఫేస్ పెట్టేసినట్టున్నారు. ఏదో అలా పెట్టేసుకుంటే మాకు ఇక్కడ ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. లేదండి, చాలా బాగుంది. తిన్న తర్వాత చెప్పాలా? ఫ్యామిలీ ప్యాక్ వస్తుందేమో అండి, 0 ప్యాక్ నుంచి. చాలా బాగుందండి, చాలా కష్టపడానండి. చెమట ఊడ్చేసారా? ఎంతో కష్టపడి చేసిన 60. ఓకే అండి. అరే హస్బెండ్ వర్క్ చేసి మీరు అలా మొహం పెడతారేంటి? 80. హాయ్, నమస్తే. ఎమ్మి వంటలతో పాటు గలగల నవ్వుకునే ఆటలతో పాటు మీ ముందుకు వచ్చేసింది మా మిర్చి మసాలా. ఈ ఎపిసోడ్ లో ఈ రౌండ్ పేరు బాలభారతం. బాలభారతం అంటే తెలిసా ఉంటుంది, ఆల్రెడీ చాలా సినిమాలు చూసేసాం కదా. ఓకే, ఏం చేస్తారు అనుకుంటున్నారు? బాలభారతం అంటే పిల్లల చేత ఏదో చేపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన రౌండ్స్ పేర్లని మార్చేయాలండి, వేరే పేరు పెట్టుకుని వేరేలాగా గేమ్ ఆడాలి. కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. బాలలు అంటది కదా ప్రోగ్రామ్ అది. అవునవును, కరెక్టే. ఓకే, ఇప్పుడు వాళ్ళు వంటలు చేస్తారు, పోనీ లేదంటే ఇంకేదైనా చేస్తారు. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే ఓకే, సరే. ఇప్పుడు ఈ రౌండ్ కొంచెం అంటే ఏమేం చేయబోతున్నాం అనేది చెప్పేస్తానండి. ఇప్పుడు పిల్లలు వంట చేస్తూ ఉంటారు యాజువల్ గా, అంటే మీ టీంలో ఉన్న చిన్న పిల్లలు వంట చేస్తూ ఉంటారు. సో దించేది ఏదైనా వెలిగించేది ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అదేంటంటే పిల్లలు కనుక మీరేం చేయాలో తెలుసా? తెలియదు కదా, నేను చెప్తాను. కొంచెం మా ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉండడం కోసం కొంచెం మసాలా యాడ్ చేసాం అన్నమాట. ఇప్పుడు మీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తినంగా ఉండరు, అందుకని పిల్లలు ముందు వంట చేస్తూ ఉంటే మిమ్మల్ని వెనకాల నిలబెట్టి కళ్ళకి గంతలు కట్టేస్తాం. అందరికి ఇద్దరు పెద్దవాళ్ళకి గంతలు కట్టేస్తాము. మీకు కూడా అంతే, మీకు కూడా అంతే. మీరు అనుకుంటూనే ఉన్నాం, ఈ ట్విస్ట్ ఇచ్చారనమాట. అవునండి, ఏదో ఒకటి ఇవ్వాలి కదండి, లేకపోతే మా ఆడియన్స్ ఊరుకుంటారా? ఓకే, మీరు వెనకాల నుంచుని కళ్ళకి గంతలు కట్టుకుని నుంచుని ఉంటారు. సో పిల్లలు ఏదన్నా అడిగితే మాత్రం మీరు సమాధానం చెప్పొచ్చు వాళ్ళకి, ఎందుకంటే ఎలాగా హెల్ప్ చేయలేరు, వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మీరు చెప్పొచ్చు అనమాట. వాళ్ళకి ఆ విధంగా మీరు హెల్ప్ చేయొచ్చు. తర్వాత మధ్యలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి ఏదన్నా ఎప్పుడో ఆ ఆలోచన వస్తుంది నాకు, అప్పుడు మీ చేత ఏదో ఒకటి ఆడిస్తాను. ఓకేనా? సో దీంట్లో ఇంకొక ఇది కూడా ఉందండి యాక్చువల్ గా, అది ఇప్పుడు నేను చెప్పను. సస్పెన్స్ అన్నమాట. టేస్ట్ చేయడం గురించి, టేస్ట్ చెప్పడం గురించి, తర్వాత ఒక చిన్న మెలిక పెట్టాను. ఆ మెలిక ఇప్పుడు చెప్పాను మీకు. మీ హస్బెండ్ గారికి అర్జెంట్ గా ఇది కట్టేయండి, మీకు నేను కట్టేస్తాను. తాళి మాత్రం కాదు, కళ్ళకి గంతలు కట్టేయండి. మీరు కూడా మీ హస్బెండ్ కి కట్టేసేయండి. అవునండి, కనపడకుండా కట్టాలి, నేను చెక్ చేస్తాను. అలాగే మీ హస్బెండ్ కడితే మాత్రం ఏం లాభం చెప్పండి, ఆయన వంట చేస్తారా పెడతారా? మీకు 2 కట్టేస్తాను, ఎందుకన్నా మంచి. ఏమో చూసేస్తారేమో. గాంధారి లాగా చేసేసారు. బాగుందండి కదా, నిజమే పాపం. గాంధారి హస్బెండ్ పరిస్థితి. బాలభారతం అంటే మొత్తం భారతం కదా, అందుకని చెప్పేసి ఎలా పెట్టేసినట్టున్నారు. అవునవును, ఇక్కడి నుంచి కదలేవేంటి సార్? మీరు ఇలా వచ్చేయండి వర్మ గారు, కొంచెం పిల్లలు వెనక్కి, కొంచెం ఇట్లా 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 ఇట్లా. ఓకే, ప్లేసింగ్ చూసుకోండి కదా, మీరు ఇటు రండి కదా. పిల్లల వెనక ఏం లాక్కెళ్ళట్లేదు. సో ఇలా నుంచోండి. నన్ను కూడా ఇలా వచ్చేసే. మీ పిల్లలు మీ ముందు ఉన్నారు, మీ హస్బెండ్ మీ పక్కన ఉన్నారు. ఓకే, మీరు ఇటు వచ్చేసేయండి. మీరు కూడా పాప వెనకలు ఉన్నారు. వీళ్ళు వంట తయారు చేసే వరకు కదా చాలా కష్టం.
నేను కళ్ళు మూసుకోగలను కానీ నోరు మూసుకోలేనండి, నాకు అది ప్రాబ్లం. వీళ్ళకి కళ్ళకి గంతలు కట్టేయడం అయిపోయింది. ఇప్పుడు టీం వాళ్ళు ఏం చేయబోతున్నారో ముందు ఒకసారి అడిగేద్దాం. ఏం చేయబోతున్నారు నల్ల టీం వాళ్ళు? చాట్ బకెట్. చాట్ బకెట్. చాట్ బకెట్. ఓకే ఓకే. అంటే నీకు ఆల్రెడీ ఇది తెలుసా లేదంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏమైనా ప్రిపేర్ చేసి తెలుసు మొదలు. తెలుసా? ఓకే. దానికి ఏమేం కావాలి మనకి మెటీరియల్స్, ఎలా ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తావా? దీనికి ఉడకపెట్టిన శనగలు, ఉడకపెట్టిన శనగలు, టమాటా, ఆనియన్, గుజ్జు. ఓకే. స్మాష్ చేసిన ఆలు, స్మాష్ చేసిన ఆలు, ఉప్పు, కారం, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు గింజలు, చాట్ మసాలా, పూరీ పిండి. పూరీ అంటే మైదా పిండి కలిపి పెట్టుకున్నాం, కొంచెం సాల్ట్ వేసి, అంతేగా? ఓకే సరే. నీకు కావాల్సిన పదార్థాలన్నీ నీ చేతి కింద రెడీగా ఉన్నాయి. ఎలా తయారు చేసుకోబోతున్నావో ఒకసారి చెప్పేస్తే. ఫస్ట్ పోపు వేసుకోవాలి, దాని తర్వాత టమాటో ప్యూరీ, ఆలు వేయాలి, ఇంకా శనగలు ఇవన్నీ కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఉడకపెట్టాలి. బాగా నూనె కూడా వేయాలి. నూనె అది పోపు వేయాలి కదా, సో ఫస్ట్ నూనె ఉంటుంది ఎలాగో. ఓకే ఓకే డన్. దాని తర్వాత కాసేపు మగ్గబెడతాం. దాని తర్వాత బకెట్ ఎలా చేస్తాం? పూరీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్కి బకెట్ షేప్లో చేసేస్తాం పూరీని, దాన్ని వేయించేసాలి. వేయించి దాన్ని తీస్తే అది చిన్న షేప్ లో వస్తుంది. ఓ అది బకెట్. ఓ ఓకే ఓకే గుడ్. సరే వనమాల టీం వాళ్ళు కూడా ఏం చేస్తారో కనుక్కొని వచ్చేసి అప్పుడు టైం ఇస్తాను. ఓకే ఏమండి? పక్కనే ఉన్నాను. నానా మీరు ఏం చేయబోతున్నారు? యాక్చువల్ గా ఇది ఒక స్నాక్ ఐటమ్. దీని పేరు క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్. క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్. ఓకే వెరీ గుడ్. అంటే పేరెంట్స్ లేనప్పుడు మనం ఓన్ గా చేసుకోవచ్చు అనమాట. కాంప్లికేటెడ్ ఏముంది అసలు, ఓన్లీ టేస్ట్ ఉంటుంది. నువ్వు ప్రిపేర్ అయిపోయి మార్క్స్ కొట్టేయడానికి. ఓకే ఓకే సరే. మనకి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? 1 cup capsicum, 1 cup onion, salt to taste, pudina for garnishing, milk 1 cup, and maida accordingly. బాదం పప్పు, జీడిపప్పు అదంతా garnishing కి అంతే. ఓకే టేస్ట్ కోసం. దీని గురించి ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. 1 cup మైదాకి 1 cup మిల్క్, దాంట్లో లిటిల్ సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. దాని తర్వాత తగినన్ని క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఇది వెల్ గా మిక్స్ చేసేసి బ్రెడ్ స్లైసెస్ ని ట్రయాంగులర్ షేప్ లో కట్ చేసుకోవాలి. ట్రయాంగులర్ షేప్ లో కట్ చేసి డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ హాట్. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో కలుపుతాను అన్నావు, దీన్ని ఏం చేస్తావు? దీన్ని ఈవెన్ గా దీని మీద పెడతాం, స్ప్రెడ్ చేస్తాం. బ్రెడ్ స్లైసెస్ ని డిప్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాం. ఓహ్ ఇవన్నీ కలిపి డిప్ చేసి దాంట్లో వేస్తావు. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే మీరు అందరూ కూడా రెడీగా ఉన్నారు కదా? ఓకే. సో చూసారు కదండి, ఈ రెండు టీముల వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారనే ఐటమ్స్ అన్ని మీకు చెప్పేశారు, ఎలా చేయాలో కూడా చెప్పేశారు. మీరు కూడా ట్రై చేయండి. ముందు వీళ్ళకి ఒక టైం ఇచ్చేద్దాం. ఓకే మనం టైం తీసుకునే మధ్యలో మిర్చి మసాలాలో స్మాల్ బ్రేక్. అక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏం లేనండి, మీ పిల్లలు పక్కనే ఉన్నాను. ఏమండి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు ఏం చేయమంటే అది చేద్దామని రెడీగా ఉన్నారా? రూమ్ అంతా రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. ఇదేదో బాగుందండి, కొత్తగా అనిపించింది నాకు. చిటికా ఏదో బాగుంది, ట్రై చేసేయండి. గ్లామర్ వస్తుందంట. నేను రోజుకి 4 సార్లు ట్రై చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. ఇప్పుడు మీ రెండు టీముల వాళ్ళకి నేను 25 మినిట్స్ టైం ఇస్తున్నానండి. ఆ లోపల మీరు మీ వంటకాన్ని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో రెసిపీ అది రెడీ చేసేయాలి విత్ టేస్ట్. ఓకే మీకు కూడా రెడీగా ఉన్నారు కదా? సరే యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏం లేనండి, మీ పిల్లలు పక్కనే ఉన్నాను. మీ పిల్లలు పర్వాలేదు, కొంచెం పెద్దవాళ్ళే కదా. నేను ఆ పిల్లల దగ్గర కూడా ఒకసారి వెళ్ళి వచ్చేస్తాను. పాపం వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో ఏంటో. అందుకనేనండి, మీరు కూడా చాలా చిన్న వాళ్ళే. నానా ఆయిల్ వేసావు, తాలింపు సరుకులు వేస్తున్నావు. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయబెట, టెన్షన్ లేదు. 25 మినిట్స్ టైం ఉంది మనకి. ఓకే ఫ్లేమ్ కొంచెం పెద్దగానే ఉంది. ఓకే ఓకే వెరీ గుడ్. బంగారా నువ్వు అక్కకి జస్ట్ కలపడంలో హెల్ప్ చెయ్యి. ఓకే 1 సెకండ్ అమ్మా.
ఇది ఏం పిండి? మైదా పిండి కదా? మైదా అండ్ మిల్క్ మిక్స్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఆల్మోస్ట్ ఎక్కువ స్వీట్ వంటకాల్లోని లేదంటే ఏదైనా క్రిస్పీగా చేయాలంటే మైదానే ఎక్కువ వాడుతూ ఉంటాం. ఏమండి ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఏం చేయమంటే అది చేద్దామని రెడీగా ఉన్నారా? గెలిపిస్తావా ఇలా తిరుగుతామా? సరే రండి, ఏదో ఒకటి చేద్దాం. ఏమండి మీరు కూడా రండి. పిల్లలు ఎలాగో వంట చేస్తున్నారు, మీ డైరెక్షన్ వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటాను. చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నారు. ఇది మీకు సపోర్ట్. గ్లాస్ పగిలితే నాకు సంబంధం లేదు, డబ్బులు మీరే ఇచ్చేయాలి. ఓకే, సో ఉండండి. మీ హస్బెండ్ కూడా తీసుకొస్తాను, వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేద్దాం. రండి సార్, ఇక్కడ నుంచోండి. ఇక్కడ మీ వైఫ్ ఉన్నారు. ఓకే, మీ ఆయన ఉన్నారు, మీకు ధైర్యం. రండి సార్, మీరు కూడా ఒకసారి ఇక్కడ నుంచోండి. ఓకే, ఏం లేదండి. ఏంటంటే ఇప్పుడు వంటింట్లో చాలా ఒక్కొక్కసారి పాడైపోయే వస్తువులు ఉంటాయి, లేదా బట్టలు మురుగు పట్టేసినప్పుడు వదలకుండా ఉంటాయి. అలాంటి వాటికి మీ ఇద్దరు ఏదన్నా ఒక 2 చిట్కాలు చెప్తే బాగుంటుంది. కూరల గురించి అయినా పర్వాలేదు. కాకరకాయ కూర ఉంటుంది కదండి, అది కూర మనం ఉడికేటప్పుడు అందులో మామిడికాయ ముక్కలు వేస్తే చేదు అస్సలు ఉండదు. మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్నగా పీస్ చేసి అందులో కర్రీ అంతా ఉడికేటప్పుడు మధ్యలో వేయాలి. ఓకే, మొత్తం అన్ని మసాలా ఐటమ్స్ అన్ని వేసాక అది కూడా వేసి చాలా కొద్దిసేపు ఉడికించాలి. ఓకే, అది ఇగురైనా అంటే మసాలా ఐటమ్ అయినా పర్వాలేదు, పులుసు ఐటమ్ అంటే చింతపండు వేసిన దాంట్లో అయినా కూడా చింతపండు బదులు మామిడికాయ వేసుకోవచ్చు. చేదు అస్సలు ఉండదు, చాలా టేస్ట్ గా ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. ఓకే అండి, వెరీ గుడ్. మీరేం చిట్కా చెప్పబోతున్నారు? ఇప్పుడు పచ్చిమిరపకాయలు పాడవకుండా ఉండాలంటే అప్పుడు మనం వెనిగర్ లో పెట్టేస్తే పచ్చిమిరపకాయలు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. అంటే వెనిగర్ ఎంత ఉండాలి క్వాంటిటీ? అంటే దాంట్లో డిప్ అయ్యేంత వరకు, డిప్ అయ్యే వరకు ఉండాలి. ఓకే ఓకే. ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఆ వెనిగర్ 4-5 సార్లు వాడొచ్చా? అంటే పచ్చిమిరపకాయలు తీసేస్తుంటాం మళ్ళీ వేయొచ్చా దాంట్లో? అంటే ఒకసారి వాడుకోవచ్చు. ఒక్కసారి వాడుకోవచ్చా? ఓకే ఓకే. బెడ్రూమ్ లో మామూలుగా బల్బ్స్ ఉంటాయి కదండి. అవునండి. అది మనం ఏం చేయాలంటే బల్బుకు పర్ఫ్యూమ్ కొట్టాలి. బల్బుకి పర్ఫ్యూమ్ కొట్టాలి. పర్ఫ్యూమ్ కొడితే అది బల్బు మనం వేసినప్పుడు స్మెల్ మొత్తం వచ్చేస్తుంది. రూమ్ అంతా రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. ఇదేదో బాగుందండి, కొత్తగా అనిపించింది నాకు. మీరు కూడా ఇంకేదన్నా మస్కిటోస్ రాకుండా ఉండాలంటే గనక అక్కడ మనం కిరోసిన్ ఉంటుంది కదా, కిరోసిన్ కొంచెం అప్లై చేస్తే మస్కిటో రాకుండా ఉంటుంది. ఆ ఫ్లోర్ లో అప్లై చేసినప్పుడు మస్కిటోస్ అంతా వెళ్ళిపోతాయి. ఇంకొకటి, అన్నం ఉడికేటప్పుడు మాడుతుందని మనకు భయం వేస్తుంది కదా, అది అంటే కుక్కర్లో పెడితే పర్లేదు, కొంచెం నీళ్లు తక్కువైతే మాడుతుంది. మామూలుగా గిన్నెలు పెడతాం కదా, మనం గిన్నెలో పెట్టినప్పుడు అందులో సగం ఉడికాక పాలు పోయాలంటే కొంచెం కంగారు పడకుండా బాగా మగ్గని, ఎందుకంటే మనకి టేస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా సరే. ఓకే, వెరీ గుడ్. నేను ఇక్కడే ఉన్నాను, వచ్చేస్తాను. అందుకనే నేను ఆపేసా. పాలకూర మనము మార్కెట్ నుంచి తీసుకురాగానే వాళ్ళు బాగా వాటర్ వేస్తారు కదా, మనం అందులో డైరెక్ట్ గా కవర్ లో వేసి పెడితే ముద్దగా పాడైపోతుంది. అట్లా కాకుండా మామూలుగా పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్ లో పెట్టి మనం ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే 2-3 days ఫ్రెష్ గా ఉంటుంది. అదండి, అంటే పాలకూరనే కాదు, బచ్చల కూర ఏదైనా సరే ఆకుకూర మీరు మామూలుగా పేపర్ లో ప్యాక్ చేసి పెట్టేసుకుంటే దాని వాటర్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్రిడ్జ్ లో అది ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది, అంటే 3-4 days వరకు ఫ్రెష్ గా ఉంటుంది. మన వంట ఎంత వరకు వచ్చింది? బ్యాటర్ మిక్స్ అయింది, ఇంకా చేయాలి. ఓకే ఓకే. పొయ్యి మీద ఆయిల్ పెట్టేశారు, అది రెడీ అయిపోయింది. దాంట్లో డిప్ చేసేసుకుని దీంట్లో వేసేస్తే అయిపోయింది, అంతే. ఓకే ఓకే, వెరీ గుడ్. బాగుంది, ఫాస్ట్ గా బాగానే చేస్తున్నారు. ఏమండి మీరు ఏదో చెప్తున్నారు, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. ఫేస్ గ్లో రావాలంటే కనుక రోజ్ వాటర్, లెమన్ జ్యూస్ 2 సంపాలలో కలిపేసుకొని ఫేస్ పెట్టుకుంటే చాలా గ్లో వస్తుంది. ఏమండి చిటికా ఏదో బాగుంది, ట్రై చేసేయండి. గ్లామర్ వస్తుందంట. నేను రోజుకి 4 సార్లు ట్రై చేస్తాను. ఎక్కువ ఇప్పుడే గ్లామర్ ఉంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పిల్లలు వంట ఎంతవరకు చేశారు ఏంటి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడగండి. పాపం ఇందా నుంచి మిమ్మల్ని ఇక్కడే పెట్టేశాను కదా, పాపం కదా, కొంచెం మీ ఇద్దరు అలా వెతుక్కుంటూ మీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోండి. వనమాల టీం వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వంట ఎంతవరకు వచ్చింది, ఏం చేయాలి, ఇంకేదైనా యాడ్ చేయాలా అనేది వాళ్ళు చెప్తున్నారండి, చూసుకుంటున్నారు. అలాగే మన నర్లా ఫ్యామిలీ కూడా సజెషన్స్ ఇస్తున్నారు, పిల్లలకి ఏం చేయాలి ఏంటి అనేది. ఈ లోపల మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మిర్చి మసాలాలో స్మాల్ బ్రేక్. గల్
గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న ఎయ్యడాయ ఎద్దుల బండి గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న ఎయ్యడాయ ఎద్దుల బండి. మీరు కూడా ఏదైనా మీ ఆయన మీరు కలిపి ఏదైనా ఒక సింగే సాంగ్ మా ఆయన ఎక్కడున్నాడో కనిపించట్లేదు నాకు. చేతులు పట్టకటాలు ముక్కులు పట్టకటాలు ఉన్నాయా? అన్యాయంగా ఒక రూల్ పెట్టారు కదా, దారుణం అసలు. లాని కాదు గీత గారు, మీరు అనవసరంగా కమిట్ అయిపోయి భయపడిపోయారు. మీరెందుకు అవ్వాలి? అక్కడ మీ సిస్టర్ ఎవరో ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడను మార్చేసి ఉండేదాన్ని కదా. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. సో ఇప్పుడు తల్లిదండ్రుల గైడెన్స్ లో పిల్లలు ఎంతవరకు వంట చేశారు, ఎంతవరకు వచ్చిందో నేను కూడా వెళ్ళి చూసి వస్తానండి. ఫాలో మీ. ఇచ్చారా? ఇచ్చానండి. వెరీ గుడ్. చేసిన పాపం మరి మమ్మల్ని ఇలా చేశారుగా. కాదండి, కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదా. రావండి, జోకా? ఓ చెప్పండి, నో ప్రాబ్లం, చెప్పండి. జోక్ కి ఆన్సర్ చెప్పాలా? చెప్పేద్దాం. ఇక్కడ అందరూ టీచర్స్ కూర్చుంటారు. టీచర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఒక దొంగ వస్తారు, ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక తెలుగు టీచర్ అంటుంది దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి అంటుంది. ఆ తర్వాత హిందీ టీచర్ అంటుంది చోర్ చోర్ పట్టుకోండి పట్టుకోండి అనుకుంటా చోర్ చోర్ అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ టీచర్ అంటుంది థీఫ్ థీఫ్ అంటుంది. మరి మ్యాథ్స్ టీచర్ ఏమంటుందో చెప్పు 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 ఏమంటుందో చెప్పు. ఏం చెప్తుందో చెప్పాలి, అదే రీడిల్. మీరు ఇలా చదువుకు సంబంధించింది నాకు ఇవ్వకూడదు, అదే వంటకు సంబంధించింది చెప్తాను. మరి మ్యాథ్స్ టీచర్ ఏమంటుందో మనకి ఏం తెలుస్తుంది? ప్లస్ మైనస్ డివైడెడ్ బై అంటుందేమో. ప్లస్ మైనస్ లో అలాగే ఎలాగవుతుంది మరి ఏం చెప్తుంది? అందుకని నా బ్రెయిన్ అంత పని చేయదు. మీరు చెప్పేసి ఆన్సర్ చెప్పేనా? 420 అని నడుస్తుంది. బాగుందండి, బాగుంది, కరెక్ట్. 420 అంటే ఓకే ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. ఉండండి, ఇప్పుడు ఇక్కడ మూడు పిల్లలు ఇద్దరు పాట పాడతానన్నారు. ఓకే, రెడీ. ఎన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది. సూపర్ అండి, సూపర్. సో 100% 7 జన్మ రిష్తా అంటారు కదా, అంటే 7 జన్మల బంధం మీది. సో నో ప్రాబ్లం, ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఏం చేస్తున్నావు? పూరి కాదు. ఓకే ఓకే, ఈ డబ్బాతో ఇళ్ళలా పెట్టేయడమే, ఇది బకెట్ అన్నమాట. వావ్, చూసారండి, ఈ గిన్నెకి ఇలా మైదా పిండితో బకెట్ లాగా తయారు చేశారు. దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తారంట. మీ పాట ఎక్సలెంట్ గా ఉందండి. ఇంకొక పాట వేసుకుంటే వేసుకోండి. ఓకేనండి, నేను పాడతానండి, మా పిల్లలు కూడా చాలా ఇష్టమైంది. ఓకే, పాడండి. గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న ఎయ్యడాయ ఎద్దుల బండి గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న ఎయ్యడాయ ఎద్దుల బండి. అబ్బా వన్మంకుదనము గంగలవను వాడన్న మాట తప్పడాయే వాగులవను. గల్లు 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 గజ్జల బండి వాడు గజ్జలన్న ఎయ్యడాయ ఎద్దుల బండి. ఏంటి నీ పాట ఏంటి? అంటే మీ ఊరుకి సంబంధించిందా? జానపద గేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే, జానపద గేయాలు, తెలుగు సాహిత్యం ఎంఏ తెలుగు చేశాను. లలిత కళలు చాలా ఇష్టం. ఒక స్టెప్ కూడా వేస్తూ పాడేస్తే బాగుండేదేమో. పెయింటింగ్ వేసేవాడిని, అది మా పిల్లలు కూడా ఇద్దరు బాగా వేస్తారు పెయింటింగ్. అలాగే పాటలు కూడా బాగా నాకున్నది, వాళ్ళు కూడా నేర్చుకున్నారు, సంతోషం అది. ఓకే ఓకే అండి. ఏమండి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నారా? మీరు కూడా ఏదైనా మీ ఆయన మీరు కలిపి ఏదైనా ఒక సింగే సాంగ్. మా ఆయన ఎక్కడున్నాడో కనిపించట్లేదు నాకు. మీరు రెడీ అయిపోయారా? ఆల్మోస్ట్. వెరీ గుడ్, నో ప్రాబ్లం. సరే, మీ ఇద్దరు ఏదైనా సింగే సాంగ్ అన్నాను. ఎక్కడ ఏంటన్నా అయిపోతుందా? వెరీ గుడ్, అందుకే అన్నాను మీ ఇద్దరు పెద్దవాళ్ళు కనుక నా హెల్ప్ కొంచెం అంత అవసరం ఉండకపోవచ్చు. మిక్స్ రెడీ అయిపోయింది, ఇలా ఈవెన్ గా అప్లై చేసేస్తున్నారు. వెరీ గుడ్, ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. మైదా
అంటే కొంతమంది ఎగ్ కూడా వేస్తారు అనుకుంటాను కదా. ఎగ్ కూడా వేస్తారు. ఎగ్ తినేవాళ్ళు ఎగ్స్ కూడా వేయొచ్చు. ఓకే ఓకే. ప్యూర్ వెజిటేరియన్స్ కి ఇది. ఓకే ఓకే. ఇది ఎలా ఉందంటే గార్లిక్ బ్రెడ్ అలా దొరుకుతుంటాయి కదా, పిజ్జా హాట్ అలా ఆ టైప్ లో పిజ్జా టైప్ కొంచెం ఆరెంజ్ అలా. సో మీరు అది పెట్టిన తర్వాత సో అది అడుగుకి వెళ్ళేటట్టు బ్రెడ్ మైదా వచ్చేటట్టు పెడుతున్నారు. మైదా టైం పడుతుంది కాబట్టి మైదా ఉన్న సైడ్ ఆయిల్ లో ముందు వేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటన్నా రెడీయా? కాలేదు కదా, చేయి కాలేదు కదా, ఆన్లో ఉందా? మంట పెట్టావా? ఓకే వెరీ గుడ్. సో ఇక్కడ ఏం చేసావు నాన్న నువ్వు చెప్పు నాకు. చోలే దీని పూరి బకెట్ లో వేసాను, వేసి కొత్తిమీర ఆనియన్ క్యారెట్ తో డెకరేట్ చేసావు. ఓకే ఓకే వెరీ గుడ్. వీరి వీరి గుమ్మడి పండు ఆడానన్నారు కదా, వీరి పేరు ఎవరు అనగానే వాళ్ళ పేరు కరెక్ట్గా చెప్పేవాళ్ళ. సరే అయితే నేను ఇప్పుడు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఎవరు అని అడుగుతాను. మీ ఫ్యామిలీ వాళ్ళ గురించి నా గురించి అయితే తెలుసు కదా మీకు, ఓకేనా? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అని అడిగినప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పాలి. అలాగే అలాగే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? అలా అలా పట్టుకుంటూ ఎలా తెలుస్తుందమ్మా కళ్ళ గంటలు కడితే? అమ్మో చెప్పాలి కదా. మంచి జిమ్మికి పట్టుకున్నారు. ఏమండి ఆవిడని కూడా కొంచెం ఇబ్బంది పెడతాను. ఏమండి ఏం చేస్తున్నారు? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటంటే చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఆడండి, తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళతో ఆవిడ ఆడతారు. ఓకేనా? రెడీ? పావని పల్లవి అందరూ ఒకసారి ఇలా రండమ్మా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? మీరెందుకు వెతుకుతారు? మీరు వెతకూడదు, ఈవిడే వెతకాలి యాక్చువల్ గాని. ఈవిడ చెయ్యి నాకు అందలేదు, వీళ్ళ చెయ్యి. నాన్న ఒకసారి చెయ్యి అమ్మా. ఏమిటంటే గీతగారండి. గీతగారండి. అయ్య బాబోయ్, మీరు అప్పుడప్పుడు మా ఊరికెళ్ళి వచ్చేస్తున్నారు. చేతులు ఇలా పెట్టా. ఇలా అని కాదు గీత గారు, మీరు అనవసరంగా కమిట్ అయిపోయి భయపడిపోయారు. మీరే ఎందుకు కావాలి? అక్కడ మీ సిస్టర్ ఎవరో ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడను మార్చేసి ఉండేదాన్ని కదా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చెప్పాలి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? ఉండండి నేను తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను, వాళ్ళ చేయి తీసుకొచ్చి. వీరి పేరేమి? పెద్దమ్మాయి అండి, ప్రత్యూష అనుకుంటా. పెద్దమ్మాయి అండి అని పోనీ కరెక్ట్ గా చెప్పాలి. ఓకే వెరీ గుడ్, బాగుంది. కానీ మన ఆటల్లో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చేతులు పట్టుకోవడాలు ముక్కులు పట్టుకోవడాలు ఉన్నాయా? అన్యాయంగా ఒక రూల్ పెట్టారు కదా, దారుణం అసలు. ఓకే కళ్ళ గంతలు కట్టుకుని మీ ఇద్దరు ఉప్పులు కుప్పు తిరిగితే ఎలా ఉంటది అంటారు? మీరు ఏవో చేసేస్తున్నారు. సరే మీ ఇద్దరు ఉప్పులు కుప్పు తిరుగుతారా లేదా అనేది తెలుసుకునే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మిర్చి మసాలాలో చిన్న బ్రేక్. We didn't copy anyone. We would have done ourselves. కుకరీ ప్రోగ్రామ్ అన్నప్పుడు టేస్ట్ కావాలి అన్నారు కదా, టేస్ట్ లేదు, చాలా చప్పగా ఉంది. టేస్ట్ గురించి గొడవ పెట్టుకున్నారు. సరే మార్క్స్ చూస్తే ఇంకేమవుతుందో. వెల్కమ్ బ్యాక్ మిర్చి మసాలా. ఓకే అండి, ఇంతకేం చేద్దాం అండి? ఆడదామా? కళ్ళ గంటలు కట్టుకుని సో స్వీట్. కానీ వద్దండి, మా సెట్ లో ఏమన్నా పగిలి అనుకోండి, లేదంటే కూడా మీకు దెబ్బలు తగిలి అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత హేమా హేమా అని తలుచుకుంటూ ఉంటారు. నేను భరించలేను. థ్యాంక్ యూ. సరే మన వాళ్ళ వంటలు రెడీ అయిపోయినాయి. మీ టీం వాళ్ళు ఆల్రెడీ రెడీ, ఈ టీం వాళ్ళు రెడీ చేసేసారు. సరే ఇప్పుడు గుమగుమలాడే వంటకాలు తయారైపోయినాయండి. నర్లవారి చాట్ బకెట్. దీని తయారీకి కావలసిన పదార్థాలు: శనగలు పావు కేజీ, చాట్ మసాలా తగినంత, ఉప్పు 2 చెంచాలు, కారం 2 చెంచాలు, ఉల్లిపాయ టమాటా పేస్ట్ 1 కప్పు, నూనె 1/2 కేజీ, మైదా పిండి పావు కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా,
ఆవాలు 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, కొత్తిమీర 1 కట్ట, బంగాళదుంపలు 2. చాట్ బకెట్ తయారు చేసే విధానం. ముందుగా మైదా పిండిని పూరీ పిండిలా తడిపి పక్కన ఉంచాలి. తర్వాత ఒక బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. ఉడికించిన బంగాళదుంపలు స్మాష్ చేసి అందులో వెయ్యాలి. తర్వాత ఉడికించిన శనగలు, చాట్ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఉడికించిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తడిపిన మైదా పిండిని పూరీలాగా చేసి ఒక బౌల్కి బయటి వైపు నూనె రాసి మైదా పూరీని దానికి అతికించి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఆ తర్వాత బకెట్ లాంటి పూరీలో ముందుగా తయారు చేసిన చాట్ను బౌల్లో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, చాట్ బకెట్ రెడీ. వనమాల వారి బ్రెడ్ క్యాప్సికమ్ టోస్ట్. దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్ 4, మైదా 50 గ్రాములు, పాలు 1 కప్పు, క్యాప్సికమ్ 1 తరిగినది, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నూనె కొంచెం. బ్రెడ్ క్యాప్సికమ్ టోస్ట్ తయారు చేసే విధానం. ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి వేసి తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పాలు పోసి బజ్జీల పిండిలాగా కలపాలి. బ్రెడ్ని త్రికోణంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందాక కలిపిన మిశ్రమాన్ని బ్రెడ్కి ఒకవైపు రాయాలి. ఒక బాండీలో నూనె వేడి చేసుకుని నూనె కాగిన తర్వాత అందులో బ్రెడ్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్ ని టమాటా సాస్ తో తినాలి. సరే, వంటకాలు టేస్ట్ చేసే ముందు పాపం వీళ్ళకి విముక్తి చేసేస్తానండి. ఆ తర్వాత వంట గురించి, టేస్ట్ గురించి మేము ఒక హాఫ్ అన్ అవరే ఉండలేకపోతున్నాము, గంట కూడా ఉండలేకపోతున్నాము. అలాంటిది బ్లైండ్ ఇప్పటికీ అలాగే ఉండాలంటే డొనేట్ చేస్తాను. నేను ఎప్పుడు నోరు మూసుకుని ఉండడం చాలా కష్టం అనుకున్నాను. కళ్ళు మూసుకుని ఉండడం కూడా కష్టం అని. నోరు మూసుకున్నా ఉండగలుగుతానేమో గానీ చాలా అనుభవం అయింది. సరే, ఇప్పుడు ఈ గేమ్ లో అంటే బాలభారతంలో ఇప్పుడు ఎమ్మిగా చేసిన ఫుడ్ ఇక్కడ పెట్టేసేయండి అమ్మా. వెరీ గుడ్, పెట్టేశారు కదా. ఇప్పుడు ఎమ్మి ఫుడ్ టేస్ట్ చేసేనా? చేసేయాలా? ఏమండి, ఎప్పుడు నేనే టేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఈ గేమ్ లో అంటే బాలభారతంలో ఒక చిన్న తిరకాసు పెడతాను. ఓకే, హేమ ఉన్న తర్వాత ఏదో ఒక చిలిపి పనో కోతి పనో చేయకపోతే ఎలా అండి? సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, మీరు చేసిన ఈ వంటకాన్ని ఈ ఫ్యామిలీ వాళ్ళు టేస్ట్ చేయబోతున్నారు. సో టేస్ట్ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుని టేస్ట్ గురించి ఎన్ని మార్క్స్ ఇస్తారు అంటే 100కి వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేది మీరు డిసైడ్ చేయాలి. ఓకే, అదే విధంగా వాళ్ళు చేసిన వంటని మీరందరూ టేస్ట్ చేయాలి. చేసి మీ గ్రూప్ మొత్తం డిస్కషన్ చేసుకుని అంటే 100కి వాళ్ళకి ఎంత ఇద్దామా అనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే, అదనమాట చిన్న మెలిక. నాకు తప్పింది, అర్థమైపోయింది. ఓకే, లాగుందమ్మా. మీరు ఈ వంట తీసుకెళ్ళిపోండి. ఓకే, ఇవిగోండి. ఓకే అండి, ఇప్పుడు 2 టీమ్స్ వాళ్ళు, ఆ టీం వాళ్ళది వీళ్ళు, ఈ టీం వాళ్ళ రెసిపీ వాళ్ళు టేస్ట్ చేసేసారు. ఓకే, మార్క్స్ ఎన్ని ఇస్తున్నారు, అసలు వీళ్ళ డిస్కషన్ ఏంటి, నేను ఒకసారి వెళ్ళి కనుక్కుని వచ్చేస్తాను. ఫస్ట్ నర్లా టీం వాళ్ళు ఏ స్కోర్ ఇవ్వబోతున్నారు, ఎలా ఉందని చెప్పబోతున్నారు చూద్దాము. ఏం చేయబోతున్నారు? డెకరేషన్ అవి బాగుంది. ఓకే, మీరు ఆ టీం వాళ్ళకి అన్ని మార్క్స్ ఇవ్వడానికి కారణం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చప్పగా ఉందండి. చప్పగా అంటే మీరు ఇప్పుడు మామూలుగా కుకరీ ప్రోగ్రామ్ అన్నప్పుడు టేస్ట్ కావాలి అన్నారు కదా, టేస్ట్ లేదు, చాలా చప్పగా ఉంది. స్పైసీగా చేయొచ్చు దీన్ని. ఓకే అండి.
సో ఉప్పు కూడా తక్కువ ఉంది, స్పైసీ కూడా ఉంటే అందుకని బాగుండేది. సో దాన్ని బట్టి మీరు మార్క్స్ డిసైడ్ చేశారు. సరే, ఇప్పుడు మీ అభిప్రాయం మీరు చెప్పారు. మరి వనమాల టీం వాళ్ళు ఎంత స్కోర్ ఇస్తున్నారు మీకు, మీ గురించి వాళ్ళు ఏం కమెంట్స్ ఇస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఎన్ని మార్క్స్ ఇవ్వబోతున్నారు? ఓకే, మీరు వాళ్ళకి అన్ని మార్క్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ ఫుడ్ టేస్ట్ గురించి కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది. చాట్ బకెట్ కదండి. అవును, చాట్ అంటే వీళ్ళు ఎక్స్పెక్టెడ్ స్పైసీ, ఇది అంత స్పైసీ లేదు. ఈవెన్ సాల్ట్ కూడా, సాల్ట్ మిర్చి పౌడర్ తక్కువైంది. అండ్ కొంచెం పుల్లకి కూడా, కొంచెం పులుపు కూడా ఉంటుంది, అది లేదు. ఓకే, అండ్ వే ఆఫ్ సర్వింగ్ is not proper it is, and again already we would have done that one, same as it is we would have done, same as it is presentation. ప్లస్ ప్రెజెంటేషన్ కూడా సరిగ్గా రాలేదు, ఇందులో కట్ చేయడం not good. ఓకే ఓకే అండి, దానికోసం మీరు ఇచ్చారు. సో మీరేమనుకుంటున్నారు? ఏం సింపుల్, నథింగ్ ఇస్ దేర్ హియర్. It is simple. But you have copied here, na? But you have copied here, no? Copy anyone. We didn't copy anyone. We would have done ourselves. Yeah, we done ourselves. It is our creativity. That's it. We didn't copy anyone. This is my own idea. I done now. But I didn't remember that tomorrow I did it. No. Whatever we thought, that we've explained. That much only here. ఓకే, ఇప్పుడు మీరు టేస్ట్ గురించి గొడవ పెట్టుకున్నారు. సరే, మార్క్స్ చూస్తే ఇంకేమవుతుందో నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఆ టేస్ట్ ఏదో నేనే చేసేస్తుంటే గొడవ వదిలిపోయిండేది. ఓకే, అవునా? ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. మీ టీం మెంబర్ ఒకళ్ళు అక్కడ వెళ్తే, మీ టీం మెంబర్స్ ఒకళ్ళు అక్కడ వెళ్తే వాళ్ళ స్కోర్ ఎంత ఇచ్చారో నాకు చెప్పారు. అలాగే మీరు ఎంత ఇచ్చింది కూడా నాకు తెలుసు. నా మనసులో ఉన్న స్కోరు మా డార్లింగ్ బేతాళుడికి కూడా తెలుసు. ఓకే, వాడు ఇప్పుడు మీకు స్కోర్ అంటే మీరు చెప్పింది వాళ్ళకి, వాళ్ళు చెప్పింది మీకు ఇచ్చేస్తాడు. ఓకే, ఒకసారి హుషారుగా, అంటే కొంచెం డల్ గా ఉన్నారు రెండు పార్టీ వాళ్ళు, ప్లీజ్. హేమ ఉన్నాడప్పుడు అస్సలు డల్ గా ఉండకూడదు, అల్లరే అల్లరి ఉండాలి. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి కుల్జా సిమ్సమ్ మాకు మార్కులు ఇమ్మని మా డార్లింగ్ ఒకసారి రిక్వెస్ట్ చేస్తారా? కుల్జా సిమ్సమ్. వావ్, స్టార్ట్ అయిందంట, స్టార్ట్ అయింది. గుడ్ న్యూస్. 40. ఓకే ఓకే, గుడ్, నో ప్రాబ్లం. ఓకే, ఈ మీరు ఇచ్చిన స్కోర్ కూడా వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం మన. సో మీరు కూడా హుషారుగా యాక్టివ్గా ఒకసారి అడిగేస్తే ఒక పని అయిపోతుంది. రెడీయా? వావ్, సూపర్. జెన్యూన్ గా మీకంటే ఏదన్నా అన్యాయం జరిగిందని కానీ, మీకు కానీ వాళ్ళకి కానీ అన్యాయం జరిగిందని మీరు అనుకుంటే డెఫినెట్ గా మా టీం వాళ్ళు అది సాల్వ్ చేస్తారండి. కౌంటింగ్ స్టార్ట్ అయినా? థర్టీ. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటాను. మీకు మాకు మధ్యలో ఉన్నది ఓన్లీ 10 మార్క్స్ డిఫరెన్స్. 10 మార్క్స్ కాదండి, జడ్జెస్ హాస్ టు కమ్. వాళ్ళు ఏది ఎప్పుడైతే ఉంటుందో డిఫిట్ ఉంటుందో అప్పుడు వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తున్నారు. డిఫిట్ ఏమీ లేనప్పుడు, ఓడిపోయినప్పుడు వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఎమోషన్స్ వాళ్ళ ఎవరికి మీకేం వి ఆర్ నాట్ డిస్టర్బింగ్ యు అమ్మా. నేను అసలు ఎప్పుడు కూడా మా హస్బెండ్ కి హెల్ప్ చేయలేదు, వాళ్ళ హస్బెండ్ కి చాలా హెల్ప్ చేశారు, నేను పాయింట్ అవుట్ చేయలేదు. ప్లీజ్, అసలు ఈ రౌండ్ ఇట్లా పెట్టడం బాలే. లాస్ట్ మీరు ఏదో చెప్పబోయారు. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చాలా సింపుల్ గా చేసిన వాటికి మీరు యాక్చువల్ గా మాకు స్కోర్ ఇవ్వలేదు. అంటే కొంచెం హెవీగా ఉండాలన్న ఉద్దేశంతో అది ఈ ప్రోగ్రామే హెవీగా ఉండాలా, తర్వాత ఐటమ్ సెలెక్టివ్గా ఉండాలా, ప్రత్యేకంగా ఉండాలా. ఎవరు చేయాల్సింది వాళ్ళే ఎక్కువ వర్క్ చేయాల్సింది. సో దీనిలో పల్లవి, పావని వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు. అంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకోవడము, ఎక్కువ తీసుకున్నారు. సో వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి స్కోరింగ్ లో మేము ఏం చేసామంటే లిబరల్ గా, యాక్చువల్ గా అంటే మేము అట్లా అనుకుంటే 10 ఇచ్చేవాళ్ళము. ఆ రకంగా అనుకోకుండా మేము ఇచ్చేసాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్కోర్ కి మీరు హ్యాపీగా లేరు, తప్పనిసరిగా లేదు. అంత తక్కువ స్కోర్ ఇచ్చారు కదా. అంటే 70 కూడా ఇవ్వచ్చు. అంటే ఆ 70 ఎప్పుడైతే ఇచ్చారో మేము మరీ 30 ఇచ్చినప్పుడు అప్పుడు మీరు పాయింట్ అవుట్ చేయాలి. No. You have given only 40 ఇచ్చారు మీరు. So that అందుకని చెప్పేసి మాకు 30 we want judges madam, we want judges to decide it. అసలు ఈ రౌండ్ ఇట్లా పెట్టడం బాలే. లాస్ట్ మీరు ఎంత ఇస్తున్నారో నాకు తెలియదు, నేను ఎంత ఇస్తున్నారో తెలియదు, కాబట్టి ఈ రౌండ్ నాకైతే బాగా అలా ఉండొచ్చు. కానీ
పిల్లల్ని ఇప్పుడు మీరు మీ దృష్టిలో ఉండొచ్చు, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనేది నేను అనుకుంటాను. మీకు మాకు మధ్యలో ఉన్నది ఓన్లీ 10 మార్క్స్ డిఫరెన్స్. 10 మార్క్స్ కాదండి, judges has to come. 10 మార్క్స్ అంటే ఇంతకు ముందు ఎపిసోడ్ ఒక మాట చెప్తాను వినండి. ఇంతకు ముందు ఎపిసోడ్ లో మేము ఎంత బాగా చేసినా 70 హైయెస్ట్ ఇచ్చారు, 60 ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు ఎపిసోడ్ ప్రీవియస్ ఎపిసోడ్ జడ్జెస్ దానికి మేము కామెంట్స్ చేయమండి. జడ్జెస్ కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళకు. ఓకే అండి, వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు యాక్చువల్ గా, అంటే జడ్జెస్ కి అర్జీ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అది ఒప్పుకుంటామని అంటున్నారు. మీరు మరి దానికి ఏకభిస్తారా? ఒక టెండర్ అట్లా అనుకున్నప్పుడు మళ్ళీ దాని కాన్సెప్ట్ మార్చడం అంటే అన్ని కాన్సెప్ట్స్ మారుస్తాం. వాళ్ళు ఏది ఎప్పుడైతే ఉంటుందో డిఫిట్ ఉంటుందో అప్పుడు వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తున్నారు. డిఫిట్ ఏమి లేనప్పుడు ఓడిపోయినప్పుడు వాళ్ళు బాగానే ఉంటున్నారు. 80 మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు తక్కువ వచ్చాయని మేము ఎప్పుడు పాయింట్ అవుట్ చేయలేదు. వాళ్ళు పార్టిసిపెంట్స్ నాకు 80 ఎందుకు వాళ్ళకి 80 ఎందుకు ఇచ్చావు, నాకు 60 ఎందుకు ఇచ్చావు అని ఊరికి ప్రతి దానికి పోట్లాడడం అనేది 10 నేను ఇవ్వలేదు కదండి. 10కి ఇప్పుడు ఇవ్వాల్సింది మీరు, అది టెండర్ రౌండ్ అండి. ఇప్పుడు బయట ఎక్కడన్నా వెళ్తామండి, టెండర్ వేసుకోమంటారు ఆఫీస్ లో. టెండర్ వేసుకున్నప్పుడు ఎవరికి తక్కువ టెండర్ వాడికి వచ్చేవాడు ఎలా ఉంటాడంటే ఓనర్ ఎవరైతే ఉంటాడో వాడికి ఎవరు తక్కువ చేస్తున్నారు అనేది కావాలి. అది మీరు ఆలోచించాలి. దట్ ఈస్ యువర్ డిపెండ్ అపాన్ యూ. అది మీకు తెలిసి ఉండాలి, అది మీ ఇష్టం. మాకు మధ్యలో 10 మార్క్స్ డిఫరెన్స్. మీరు మాకు తెగిచ్చేయలేదు కదా. ఎందుకంటే సో దట్ ఇప్పుడు మనం ఇది స్పోర్టివ్గా తీసుకోవాలి. జస్ట్ ఇట్స్ గేమ్ షో అంతే. ఇది జస్ట్ గేమ్ షో అండి, మీరు ఏడవద్దు ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు ఎవరు ఓడిపోయినా ఒక గెలుపు ఓటం అనేది అది రౌండ్స్ చాలా ఉన్నాయి కదా అన్న, ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి. ప్లీజ్ మీరు ఏడవద్దు అన్న. నువ్వు కూడా ఏంట్రా, ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు నాన్న, ప్లీజ్ బీ హ్యాపీ. చీజ్ ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు ప్లీజ్ నాన్న, ప్లీజ్ బేటా ప్లీజ్. మీరు ఏడుస్తే నాకు ఎలాగో ఉందిరా. మాకు 70లో 80లో ఇచ్చేయలేదు కదా, మీరు కూడా ఇచ్చింది బిలో 50 కదా. మీరు చాలా తెగిచ్చేసినట్టుగా మీరు 70 ఇచ్చుంటే నేను ఈ మాటకి 10 మార్కులు 20 మార్కులు ఇచ్చింటే మీరు అడిగేవారు. నేను ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు లాస్ట్ ఎపిసోడ్ లో 80 మార్క్స్ ఇచ్చారు, అయినా మేము ఏమీ అనలేదు. అసలు కంపారిజన్ లేదు. ప్రతి దానికి ఏడవడం, ప్రతి దానికి ఇలా చేయడం అంటే అది స్పోర్టివ్ గా తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఇందాక ఎలా స్పోర్టివ్ గా ఉన్నారు, గెలిచినప్పుడు ఎలా ఉన్నారు, మేము మీరు గెలిచినప్పుడు మేము ఎలా ఉన్నాం. అవును, కానీ ఎమోషన్స్ వాళ్ళ ఎవరికి వి ఆర్ నాట్ డిస్టర్బింగ్ యు అమ్మా. We are not గెలిచినప్పుడు ఎలా ఉన్నారో మేము ఇప్పుడు ప్రోగ్రామ్ కి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు. మేము ఇప్పుడు ఇచ్చుకున్నాం టెండర్ డిస్టర్బ్ చేయట్లేదు ప్రోగ్రామ్ లో మేడం. దానికి ఏంటి? సరే అండి, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏదైనా ప్రాబ్లం అంటూ వస్తే నేను 50 ఇచ్చి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు 40 వేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఈ మాట అడిగే వాళ్ళే కాదు, మేము కూడా నోరు మూసుకొని అలాగే ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు అడిగే వాళ్ళు కాదు, కానీ మీరు కూడా అడిగే వాళ్ళు కాదా? మీరు కూడా అడిగే వాళ్ళు కాదా? నేను అడిగేదాన్ని కాదండి. లాస్ట్ టైం గా స్పోర్టివ్ గా తీసుకున్నాను, అడగలేదు కదా. 80 ఎందుకు ఇచ్చారు? నేను స్పైసీ ఇన్ని ఐటమ్స్ చేశారు మా హస్బెండ్ కి. నేను అసలు ఎప్పుడు కూడా మా హస్బెండ్ కి హెల్ప్ చేయలేదు, వాళ్ళ హస్బెండ్ కి చాలా హెల్ప్ చేశారు, నేను పాయింట్ అవుట్ చేయలేదు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫైనల్ డిసిషన్ మా డైరెక్టర్ అండ్ మా జడ్జి వాళ్ళదే ఉంటుంది. ఇంకా మనం ఏమి చేయలేము. సో వాళ్ళకే ఇది వదిలేద్దాము. మా డైరెక్షన్ టీం వస్తున్నారండి, స్వరూప గారు, వంశీ గారు, ప్లీజ్. ఇప్పుడు మీకు ఈ గొడవ గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. సో మీరు ఒకసారి లోపలికి వచ్చేస్తారా? బాలభారతమే జరుగుతుంది ఇక్కడ, నిజంగా బాలభారతం జరుగుతుంది. సో దయచేసి మీ స్కోర్ ఇక్కడ చెప్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ముందు మార్క్స్ చెప్పేస్తానండి. నేను మార్క్స్ చెప్పేసిన తర్వాత ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా నేను 2 టీముల వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మేమేమనుకుంటున్నామంటే 2 టీముల వాళ్ళకి 50-50 మార్క్స్ ఇవ్వాలని మా జడ్జెస్ చెప్పారండి. అయితే ఎందుకు 50-50 ఇవ్వాల్సి వచ్చిందంటే 2 ఐటమ్స్ యావరేజ్గా ఉన్నాయండి. చాట్లో కొంచెం కారం పులుపు తగ్గింది, ఎందుకంటే చాట్ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది, సో అది తగ్గింది దాంట్లో. తర్వాత ఈ బ్రెడ్లోనేమో సాల్ట్ బాగా తగ్గిపోయింది, ఆయిల్ కాంటెంట్ ఎక్కువ అయిపోయింది, దాంతో ఏమైపోయిందంటే చప్పదనం వచ్చేసిందండి. సో దాంతో దానికి యావరేజ్గానే ఉంది, పెద్ద టేస్ట్ ఏం లేదు. అందుకనే ఈ రౌండ్ మేము ఇద్దరికి ఈవెన్గా ఇచ్చేసామండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ టెన్షన్స్ ఈ కంక్లూషన్స్ లేకుండా
జాగ్రత్త పడదాం. సో మీరు హ్యాపీ అండి? అంటే నా ప్రాబ్లం జెన్యున్ గా చెప్పాను, కరెక్టే కదా? మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా చిల్డ్రన్? ఓకేనా? ఓకే, డన్. అమ్మయ్య, మీ ఇద్దరు 2 టీంలు కలిపి నన్ను ఎక్కడ కుమ్మేస్తారని టెన్షన్ అయిపోయాను. ఓకే అండి, మీరు కూడా ఒప్పుకోవాల్సిన విషయం అండి. టేస్ట్ చూసి ఉంటారు కదా, పిల్లలు చేసిన దాంట్లో కొంచెం అవి కూడా తక్కువ ఉన్నాయి. సో మీరు ఒప్పుకోవాలి. ఓకేనా? అమ్మయ్య, ఎనీవే ఈ రౌండ్ టైఅప్ అయిపోయిందండి. వీళ్ళు 2 గేమ్స్ గెలిచారు, మన వాళ్ళు 1 గేమ్ గెలిచారు. ఇప్పుడు టైఅప్ అయిపోయింది. ఇంకా మనకి ఆడడానికి ఇంకా 2 ఉన్నాయి. ఆ 2లో మీ టాలెంట్స్ నిరూపించుకోవాలి. చూసారు కదండి, ఈ వారం మిర్చి మసాలా హాట్గా ఘాటుగా చాలా గరంగా జరిగినా కూడా ఫైనల్ గా స్వీట్ గా క్లోజ్ అయిపోయింది. మిమ్మల్ని నవ్వించడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొత్త గేములతో, కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు మిర్చి మసాలాకి బాయ్. కిష్కింద కండ కదండి, అల్లరి చేయాలి కదా. మీరు ఎవరిని అడుగుతారు? నాకు అసలు ఆ వంట గురించి తెలియదు కదా, నేనేం చెప్తాను. కొట్టుకోవడం వచ్చా? సరే, మీ ఇద్దరు కొట్టుకోండి. ఎవరు గెలుస్తారో నేను విన్నది నేను అనౌన్స్ చేస్తాను. ఐఎమ్ ద జడ్జ్. కొట్టుకోండి ఇద్దరు. నేను ఒకటి అడగాను, చెప్తావా? డా మీద ఏదైనా సినిమా పేరు చెప్పవా? డా. ఉప్పు కారం తగినంత వేయాలని మీరు అనుకుంటున్నారు. బయట మీ ఆవిడ నన్ను తెగ తలుచుకుంటుంది, నాకు పొలమారుతుంది. ఏమండి, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారో నాకు తెలియదు, అనవసరంగా నన్ను మాత్రం తలుచుకోకండి. ఆవిడ మిమ్మల్ని అయినా ఇచ్చిపెట్టి ఉండగలదు కానీ నన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు ఆవిడ. ఇంత టెన్షన్, ఇంత మౌనంగా ఈ టీం వాళ్ళు ఎప్పుడు చూడలేదండి నేను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆడుతూనే ఉన్నాను వీళ్ళతో. ఈరోజు ఎందుకో కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు.